ఏపీ కోర్టు టైపిస్ట్ కాపీయిస్ట్ ఎగ్జామ్ పాసైన వాళ్లందరికీ కంగ్రాట్స్. అద్భుతం. మొదటి అడ్డంకి అయితే దాటేశారు. కానీ అసలు కథ, అసలైన పరీక్ష ఇప్పుడే మొదలవ్వబోతోంది. సరే, ఎగ్జామ్ పాస్ అయిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? చాలామందిని వేధిస్తున్న ప్రశ్న ఇదే. డోంట్ వరీ, ఈరోజు మనం ఆ కన్ఫ్యూషన్ మొత్తం క్లియర్ చేసేద్దాం. తర్వాతి దశ గురించి పూర్తి స్పష్టత తెచ్చుకుందాం. మన ప్రయాణంలో తర్వాతి దశ, ఇంకా చెప్పాలంటే ఫైనల్ రౌండ్, ఈ స్కిల్ టెస్ట్. ఇక నుంచి మన ఫోకస్ అంతా కేవలం దీనిపైనే ఉండాలి. ఒక్క విషయం మాత్రం చాలా క్లియర్గా గుర్తుంచుకోవాలి. ఇంతకుముందు రాసిన పరీక్షలో వచ్చిన మార్కులు అభ్యర్థుల్ని కేవలం ఈ స్టేజ్ వరకు తీసుకొచ్చాలి అంతే. కానీ ఉద్యోగాన్ని డిసైడ్ చేసేది మాత్రం ఈ స్కిల్ టెస్ట్లో చూపించే పర్ఫార్మెన్సే. ఇక అందరికీ వస్తున్న అతిపెద్ద సందేహం ఫీజుకి సంబంధించింది. దీని గురించి ఇప్పుడు సూటిగా స్పష్టంగా మాట్లాడుకుందాం. అందరి మదిలోనూ ఇదే ప్రశ్న మెదులుతోంది. ఏంటంటే, స్కిల్ టెస్ట్ కోసం డబ్బులు మళ్లీ కట్టాల్సిందేనా? దీనికి జవాబు అవును, ఖచ్చితంగా కట్టాలి. స్కిల్ టెస్ట్లో పాల్గొనాలంటే నోటిఫికేషన్ ప్రకారం మళ్లీ 800 రూపాయల ఫీజు చెల్లించాల్సిందే. ఇది తప్పనిసరి. ఇక్కడ ఇంకో ముఖ్యమైన పాయింట్ ఉంది. ఈ 800 రూపాయలు కేవలం ఒక జిల్లాకు మాత్రమే. ఒకవేళ 2 లేదా 3 జిల్లాల్లో స్కిల్ టెస్ట్ రాయాలనుకుంటే ప్రతి జిల్లాకు విడివిడిగా మళ్లీ 800 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. చూడండి, ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. నోటిఫికేషన్లో చాలా క్లియర్గా చెప్పారు. ఒక్కసారి ఫీజు కట్టారంటే ఇక అంతే. ఒకవేళ వాళ్ళు అప్లికేషన్ని క్యాన్సిల్ చేసినా సరే మనకు ఒక్క రూపాయి కూడా వెనక్రాదు. కాబట్టి బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఫీజు సంగతి ఓకే, మరి అసలు పరీక్ష ఎప్పుడుంటుంది? ఇది అందరిలోనూ ఉన్న టెన్షన్. దానిమీద కూడా ఒక అంచనాకు వద్దాం రండి. చూడండి, డిసెంబర్లో ఫలితాలొచ్చాయి కదా, కాబట్టి ఫీజ్ పేమెంట్ లింక్ జనవరి మొదటి వారంలో యాక్టివేట్ అయ్యే అవకాశం ఉంది. ఇక పరీక్షల విషయానికొస్తే సంక్రాంతి పండగ తర్వాత, అంటే జనవరి 3వ వారం నుంచి మొదలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఓకే, ఫీజు కట్టేస్తాం. డేట్స్ పైన కూడా ఒక ఐడియా వచ్చింది. మరి అసలు పరీక్ష రోజున ఏం జరుగుతుంది? ఎగ్జామ్ ఫార్మాట్ ఎలా ఉంటుంది? ఈ టెస్ట్లో గెలవడానికి రెండు మంత్రాలున్నాయి. 1 వేగం, 2 ఖచ్చితత్వం. ఎంత స్పీడ్గా టైప్ చేస్తారో అంతే కరెక్ట్గా, ఒక్క తప్పు కూడా లేకుండా టైప్ చేయగలగాలి. ఈ రెండింటి మధ్య సరైన బ్యాలెన్స్ సాధిస్తే చాలు, జాబ్ వచ్చినట్టే. ఎగ్జామ్ రోజు సీన్ ఎలా ఉంటుందంటే, సెంటర్కి వెళ్ళాక టైప్ చేయడానికి ఒక పేపర్ ఇస్తారు. అది ఒక లెటర్ కావచ్చు, లేదా ఒక పద్యమైనా కావచ్చు. టెస్ట్ మొదలవడానికి ముందే కీబోర్డ్, మౌస్, సిస్టమ్ అంతా సరిగ్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోవడానికి ఓ అరగంట సమయం ఇస్తారు. అంతా సెట్ అనుకున్నాకే అసలు టెస్ట్ స్టార్ట్ అవుతుంది. ఇది చిన్న విషయంగా అనిపించొచ్చు, కానీ చాలా ముఖ్యమైనది. ప్రతి ఫుల్ స్టాప్ తర్వాత, అంటే ఆ చుక్క డాట్ పెట్టాక తప్పనిసరిగా 2 స్పేసులివ్వాలి. 1 కాదు, 2. ఈ చిన్న రూల్ పాటించకపోయినా మార్కులు పోయే ప్రమాదముంది. సో జాగ్రత్త. ఇప్పుడు దాకా మనం ఏం చెయ్యాలో, ఎగ్జామ్ ఎలా ఉంటుందో చూశాం. ఇప్పుడు విజయానికి మన ప్లాన్ ఏంటో చూద్దాం. ఇది కెరీర్ని మార్చే అవకాశం, అస్సలు మిస్ చేసుకోవద్దు. సరే, ఫైనల్గా చేయాల్సిన పనుల లిస్ట్ ఏంటంటే, లింక్ రాగానే జిల్లాకు 800 చొప్పున ఫీజు కట్టేయాలి. ప్రతిరోజూ టైపింగ్ ప్రాక్టీస్ చేయాలి. స్పీడ్, యాక్యురసీ పెంచుకోవాలి. హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకొని దాంతోపాటు ఆధార్ లాంటి ఒక ఐడి కార్డు రెడీగా పెట్టుకోవాలి. అప్లై చేసేటప్పుడు 5 సెంటర్ ఆప్షన్స్ ఇవ్వడం అస్సలు మర్చిపోవద్దు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇదే ఉద్యోగాన్ని నిర్ణయించే ఫైనల్ రౌండ్. చేతుల్లోకి వచ్చిన ఈ గోల్డెన్ ఆపర్చునిటీని అస్సలు వదులుకోవద్దు. బెస్ట్ ఇచ్చి జాబ్ సాధించాల్సిందే.